కొంతమంది ఉంటారు సమాజంలో. జీరో బేస్డ్ పాలిటిక్స్ అనే మాట ఆయన ఎందుకు అన్నారంటే, డబ్బులు ఖర్చు పెట్టకూడదని కాదు, మద్యం పైన ఓటు కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా ఆ మాట ఎందుకు ఆయన అండర్లైన్ చేసి అన్నిసార్లు చెప్పారంటే, సామాన్యుడికి కూడా మన అవకాశం కల్పించాలి, కొత్త యువ రక్తాన్ని మనం తీసుకురావాలి రాజకీయాల్లో, మనం నిలబడాలి సమాజంలో అని చెప్పి ప్రస్థానం ప్రారంభించారు. 2018లో నేను మొన్న పిఠాపురం సభలో కూడా చెప్పాను. 2018లో చాలా క్లియర్గా ఆ రోజు మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు జాయిన్ అవ్వకుండా ముందు కూడా అసలు ఆ రోజు ఎవరైనా ఊహించుకున్న మంత్రి, మనకి అదృష్టం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, మన పార్టీని మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే భావన ఎవరిలో కూడా లేదు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఒకటే, మనం కష్టపడి సంవత్సరాలు పనిచేద్దాం, ఏమి లేకపోయినా పర్లేదు, ఇంకొక తరాన్ని మనం అవకాశం ఇచ్చి వాళ్ళని మన నాయకులుగా మనం చేయగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏం కావాలని చెప్పి ఆ రోజు ఆయన సూచించారు. నిజంగా మొన్న గతంలో మీరు చూశారు, స్థానిక సంస్థలు దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని చెప్పి హుకుం జారీ చేసి వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి, యునానిమస్ ఎలక్షన్ జరగాలని చెప్పాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ధైర్యంగా నిలబడింది మన వీర మహిళలు, మన యువత. ఎంతమంది పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి జీపులు తీసుకెళ్లిపోయినా కూడా నామినేషన్లు వేసి ఆ రోజు దెబ్బలు తిని చివరికి 4:55 5 నిమిషాలు ఇంకా మిగిలినాయన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించి ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నిలబడ్డారు. అది స్ఫూర్తి. మనం ప్రజాస్వామ్యం నిలబెట్టాం, కాపాడాం. ఏదో పదవి కోసం చేసిన ప్రస్థానం కాదు. గత 5 సంవత్సరాల్లో కూడా నిజంగా నాకు చాలా అది ఏమనాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కొట్టారు మన కుర్రాల్ని, జిల్లాలు దాటి తీసుకెళ్లారు. ఎవరో తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లి అక్కడ మన కుర్రాల్ని 2-3 రోజులు నిర్బంధించి పోలీసులు కొట్టారు. రాయలసీమలో అయితే విచిత్రం, టీవీ న్యూస్ లో వచ్చిన ఫోటోనో లేకపోతే దాంట్లో వచ్చిన వీడియోనో ఫార్వర్డ్ చేస్తే, టీవీ న్యూస్ లో వచ్చిన వీడియోను మన కుర్రాలను తీసుకెళ్లి పాపం జన సైనికుల్ని కొట్టారు. ఆ రోజున కేసులు పెట్టారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదో అయిపోతుంది, కమ్ము మునిగిపోతుంది హడాహడా చేస్తున్నారు వీళ్ళు. కానీ మీరందరూ కూడా పిఠాపురంలో మీరు చూపించిన ఒక యూనిటీ, ఒక పట్టుదల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది ఒక అవకాశం, నిర్ణయం. 70,000 ఓట్ల మెజారిటీ చాలా అద్భుతంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నిలబెట్టారు. కష్టకాలంలో ఉన్నారు, మీరు కష్టకాలంలో ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు, ఎన్నో మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి గురి చేసి మార్పు తీసుకురావాలి, అటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉండకూడదని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ అంతిమంగా నిజాయితీగా ఎవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరినైతే ప్రజలు కోరుకుంటారో, ఎటువంటి నాయకత్వం ఉంటే బాగుంటుందని కోరుకుంటారో, మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని ఆ విధంగా కోరుకున్నారు. ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు. రాగానే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు, ప్రత్యేకమైన అధికారులు, అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి ఒక ప్రణాళిక ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటారు, ప్రాబ్లం కాదు, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని మనం ఆలోచించాలి. అప్పుడే మనం పరిపాలన జాగ్రత్తగా చేయగలుగుతాం. ఈరోజు సంక్షేమం గురించి మీరు అందరూ చూశారు, చేశాం. పాపం చాలా మంది మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా నీకు పెన్షన్ ఇప్పిస్తానో, ఇల్లు ఇస్తానో, లేదా ఉద్యోగం ఇప్పిస్తామనో డెఫినెట్ గా మనం హామీలు ఇస్తాం. ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి, ప్రజలకి మనం ఒక అంకిత భావంతో పనిచేస్తామనే భావన వాళ్ళు కలిగే విధంగా మనం చేస్తాం రాజకీయాల్లో. ఈరోజు గర్వంగా మేము అందరం చెప్పుకోవాలి, ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో మనం బాధ్యతగా ఉండాలి. మనం ఈ రోజున ఆ విషయం కూడా ప్రస్తావిస్తాం. కూటమి ప్రభుత్వంలో మనం ఈ రోజున ప్రతి నెల 2,300 కోట్ల రూపాయలు నగదు రూపంలో మనం 1వ తారీఖునే ఇంటింటికి వెళ్లి వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం పెన్షన్లందరికీ కూడా. గతంలో ఉన్న 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు తీసుకొచ్చాం. దివ్యాంగులకి 6,000 రూపాయలు చేశాం. ఎవరైతే పాపం ఇళ్లలో ఉంటున్నారో, మంచం మీద పండుకొని కదలలేకపోతున్నారో వాళ్ళకి 15,000 రూపాయలు
దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం తీసుకురాగలిగాం. అటువంటి ఆలోచన, ఆ విధానం, ఆ నాయకత్వం మన దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మీ అందరితో పాటే ఆయన కూడా నడిచారు. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, కొంతమందికి తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా పదవి గురించి కోరుకోలేదు. పదవి గురించి నేను నడుస్తానే మాట ఇప్పుడు ఆయన అనలేదు. కష్టపడదాం, పనిచేద్దాం, కోరుకుంటే మనం ఎలక్షన్లో గెలిచి మరింత సేవా కార్యక్రమాలు చేద్దాం అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఈ రోజున కూటమి విషయంలో మీరందరూ కూడా, శ్రీనివాస్ గారి ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా చూశారు. ఇక్కడ ఉన్న వాతావరణం గురించి మీరు ఎవ్వరు కూడా అలజడి, అనవసరంగా డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతిమంగా మన పార్టీ అధినేత మన చేయలేమని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడి కూటమి ఏర్పడేటట్టు ఆయన చేశారు. ఇది వాస్తవం.